హే గాయ్స్, ఇట్స్ మీ అర్చన గిడికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్చన శ్రీకాంత్ స్టోరీస్. ఈరోజు అయితే మనము నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే బాండల్ని హీట్ చేసుకొని అందులో ఆవాలు, మెంతులు, ధనియాలు బాగా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలండి. తర్వాత సేమ్ అదే బాండల్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా హీట్ చేసుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అది బాగా వేడయ్యే వరకు ఒక చేపలు వేసుకున్న గిన్నెలో ఉప్పు, పసుపు, కారం 3 స్పూన్స్ వేసుకోవాలి. చేపల పులుసు ఎంత పుల్లగా ఎంత కారంగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. టమోటాలు వేసుకోవాలి. టమోటా కూడా ఎక్కువ తీసుకోకూడదండి, ఒక్క టమోటా చాలు. టమోటాలు ఎక్కువ వేస్తే పులుసు తీయగా అయిపోతుంది. ఆ ఉప్పు కారం అన్ని ముక్కలకు పట్టేలాగా కిందకి పైకి అనుకోవాలి. ఇప్పుడు హీట్ ఎక్కిన ఆయిల్లో ఆవాలు, మెంతులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులోనే ఆనియన్స్, ఒక ఆనియనే తీసుకున్నానండి నేను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కరివేపాకు వేసుకోవాలి. అవి రెండు బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ఉప్పు, పసుపు, కారం, టొమాటోలు అన్నీ కలిపెట్టుకున్న చేపలను తిరగమాతలో వేసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడు గరిటెతో తిప్పకూడదు. జస్ట్ బాండల్ని కొంచెం పైకి కిందకి అట్లా ఉంటే కొంచెం మొత్తం మిక్స్ అయిపోతాయి. ఆ చేపలు కొంచెం లైట్గా ఆయిల్లోనే కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చాలు. ఆ తర్వాత మనం చింతపండు పులుసు కలిపి పెట్టుకోవాలి ముందుగానే. ఆ చింతపండు పులుసు చేపల్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు పులుసు పోసేసుకొని కొంచెం మనకి ఎంతవరకు పులుపు కావాలో అంతవరకు చింతపండు పులుసు, కొంచెం వాటర్ రెండు మిక్స్ చేసుకొని వేసుకోవాలి. వాటర్ లెవెల్ కూడా మనం ఎంతవరకు కావాలో అంతవరకు పోసుకోవాలి. ఆ తర్వాత గరిటెతో కాకుండా జస్ట్ మనం ఆ చేపల పులుసుని నేను చూపించినట్లుగా అనుకుంటే మొత్తం పులుపు, ఉప్పు, కారం అంతా కరెక్ట్గా పడతాయి చేపలకి. కొంచెం పులుసు ఉడికాక మామిడి ముక్కలు వేసుకోవాలండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, ధనియాలు ఇవి 3 కూడా మిక్సీకి వేసుకొని పులుసు బాగా ఉడికిపోయాక దాంట్లో వేసుకోవాలండి పౌడర్ చేసుకొని. అది వేసాక ఒక 15 మినిట్స్ చేపల పులుసు బాగా ఉడకాలి.
తర్వాత మనం చేపల పులుసులో గరిటైతే ఇప్పటివరకు నేను పెట్టలేదండి, మీరు చూసే ఉంటారు. జస్ట్ ఇట్లాగే నేను చూపించినట్లుగా తిప్పుకుంటే చాలు, టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్.